నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో జీ అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం లెటర్ జీ. సో జీ అంటే ఏంటి, జీ సంఖ్యాబలం ఎంత? సో లెటర్ జీతో ఉండి ఇబ్బంది పడి మన దగ్గరకు వచ్చి సక్సెస్ అయిన ఒక సక్సెస్ స్టోరీ. సో జీకి చాల్డిన్ సిస్టంలో వాల్యూ 3 అంటే దేవతల గురువు జూపిటర్. కబాలా సిస్టంలో వాల్యూ 7. సో పెళ్ళిలో 3 ముళ్ళు వేసాక 7 అడుగులు వేస్తాం. సో అంత పవిత్రమైన లెటర్ జీ లెటర్. సో జీ లెటర్తో పేరు కానీ కరెక్ట్గా కుదిరితే తిరుగు ఉండదు. చాలా మంచి పొజిషన్స్కి వెళ్తారు. డబ్బులో, పేరు, కీర్తి, ఆయుష్ అన్నీ బాగుంటాయి. సో జీకి వాల్యూ 3, 7. ఈ 3 ముళ్ళు 7 అడుగులు పవిత్రమైన సంఖ్యాబలం లెటర్ జీకే సొంతం. సో జీ లెటర్ ఇది బేసిక్గా స్పిరిచువల్లీ చాలా మంచి లెటరు. వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు, ఓపెన్గా ఉంటారు, హానెస్ట్గా ఉంటారు, హార్డ్ వర్కింగ్ నేచర్ గల వాళ్ళు. సో జీతో ఉండి సఫర్ అయ్యే ఒక పేరు గురించి, ఎందుకంటే జీ ఒకటి బాగుంటే సరిపోదు కదా, పక్కన లెటర్స్ అన్నీ బాగుండాలి. సో ఈ పేరు గీత, GEETHA. సో గీతాలో 2 రాంగ్ నంబర్స్ ఉన్నాయి. ఒకటి 12వ నంబర్. ఈ 12వ నంబర్ అంటే పెళ్ళి కాకముందు లైఫ్ బాగుంటుంది, పెళ్ళైనాక లైఫ్ తలకిందలుగా ఉంటుంది. మ్యాక్సిమం 75 to 80% గీతాస్కి పెళ్ళైనాక ఇబ్బందులు వస్తాయి. పర్సనల్ లైఫ్ బాగుండదు, కాపురం బాగుండదు, భర్తతో రిలేషన్స్ బాగుండదు, హ్యాపీ ఉండదు. అడ్జస్ట్మెంట్తో అలా సాగడమే తప్ప పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, పర్ఫెక్ట్ లైఫ్ కాదు, పర్ఫెక్ట్ రిలేషన్ కాదు. డన్ రీసెర్చ్ ఆన్ మోర్ దెన్ 1 lakh లెటర్ జీస్ అండ్ మోర్ దెన్ 1 lakh గీతాస్. సో ఈ 12 వల్ల వీళ్ళు ఏది కోరుకున్నా వాళ్ళు అనుకున్న దానికి వ్యతిరేకంగా వస్తుంది. ఆనందంగా ఉండాలంటే ఆనందం ఉండదు, సంతోషంగా ఉండాలంటే సంతోషం ఉండదు, డబ్బులో ఉండాలంటే డబ్బు ఉండదు, మనశ్శాంతిగా ఉండాలంటే మనశ్శాంతి ఉండదు. సో ఏది కోరుకున్నా ఉల్టా ఉల్టా ఉల్టా. 12 GEETHAలో 6 అక్షరాలకి సంఖ్యాబలం 28. జీ అంటే 7, ఈ అంటే 5, ఈ అంటే 5, టీ అంటే 2, హెచ్ అంటే 8, ఏ అంటే 1, 28. లెటర్స్ ఏమో 6, సంఖ్యాబలం 28. 1కి 6కి పడదు. 1 అంటే సన్, 6 అంటే శుక్ర. సూర్యుడికి శుక్రుడు పడని గ్రహాల జంట కలయిక ధ్వంసాన్ని ఇస్తుంది. సో ధ్వంసం అంటే చిన్నపిల్లలప్పుడు మనము పెళ్లికి ముందు తల్లిదండ్రుల రక్షణ కాబట్టి అప్పుడు మీకు డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండదు. బ్యాడ్లో రాంగ్ నంబర్స్, పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నా డైరెక్ట్ ఎఫెక్ట్ మనకు ఉండదు. సో పెళ్ళయ్యాక సో ఎవరండి అంటే ఆమె పేరు గీత, సో వాళ్ళ హస్బెండ్ ఇది డైరెక్ట్ మీరే ఆ ఇంటి పెద్దలు. సో ఎఫెక్ట్ అంతా మీకే, తల్లిదండ్రుల రక్షణ పక్కకి వెళ్ళిపోతుంది. సో అందుకే చాలామంది గీతలు సార్ పెళ్ళైనప్పటి నుంచి లైఫ్ బాగాలేదు, అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేదే పెళ్ళైనప్పటి నుంచి, అప్పటి నుంచే బాగుండాలి, పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఈ 1, 6 వల్ల కోపం పెరుగుతుంది, విపరీతమైన కోపం, విపరీతమైన ప్రేమ ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అండ్ 2 ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, 3 ఏం చేసినా కలిసి రాదు. సో నన్ను కలిసిన గీతకి పెళ్ళయి ఒక 8-9 monthsకే భార్యాభర్తలకి బాగా డిస్టర్బెన్స్ వచ్చేసింది. అతను మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, బట్ ఆయన హెవీ డ్రింకరు, తాగి రావడం, తిట్టడము, అప్పుడప్పుడు కొట్టడము. సో ఈ అమ్మాయి మంచి ఫ్యామిలీ, చాలా సాఫ్ట్ స్పోకన్ ఫ్యామిలీ, అంటే ఎక్కువ శబ్దాలు గలాటాలు లేని ఫ్యామిలీలో పెరిగింది. సో అక్కడ అరుపులు, కొట్లాట్లు, అవి కొట్టడము చూసి తట్టుకోలేక ఇంటికి 2-3 సార్లు వచ్చేయడం, మళ్ళీ అమ్మ నాన్న అడుక్కొని తీసుకెళ్ళి మళ్ళీ అత్తింట్లో వదలడము, మళ్ళీ 2 నెలలకు వచ్చేయడము. సో 7 monthsకి వచ్చేసింది ఈ అమ్మాయి. ఇంకా నేను పోను, నేను ఆ దెబ్బలు తినలేను, తిట్లు బూతులు వినలేను. సో తాగినప్పుడు పచ్చిగా తిట్టేస్తాడు, మార్నింగ్ లేచి మంచిగా ఉంటాడు. మళ్ళీ రాత్రి అయితే భయం ఈ అమ్మాయికి, ఏం చేస్తాడో, ఎట్టొస్తాడో, ఎంత తాగి వస్తాడో. మామూలుగా తాగి వస్తే ఏం ఉండవు, హెవీగా తాగి వస్తే భయంకరంగా కొట్లాట్లు, తిట్లు, ఇవన్నీ కూడా. సో తాగకుండా వస్తే బాగా చూసుకుంటాడు, తాగపోతే మా ఆయన రాముడిలాగా చూసుకుంటాడు, దేవుడిలాగా ఉంటాడు. తాగితేమో అస్సలు తట్టుకోలేకపోతున్నాం. వీళ్ళకి అసలు ఉన్నది కూడా ఈ 7 monthsలో కాపురం ఉండింది 3-4 నెలలే. 3 నెలలు పుట్టింట్లోకి వచ్చేసింది ఈ అమ్మాయి. సో వీళ్ళ పేరెంట్స్ బలంతో పెడుతుంటే ఈ అమ్మాయి పోనని, ఆ అబ్బాయి వచ్చి అడుక్కోవడం, ఇంటికి వచ్చి ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి బాగా చూసుకుంటాను రా అని. సో వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ ఫ్రెండ్స్ అందరు సలహా మీదట వాళ్ళ అబ్బాయిని ఆ అమ్మాయిని తీసుకొని నా దగ్గర రావడము.
ఇద్దరు పేర్లు చెక్ చేసి ఇద్దరు పేర్లో కరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. గీతాకి ఆ అబ్బాయి ప్రవీణ్కి పేర్లో అడ్జస్ట్ చేసి నాకు కూడా తాగాలని ఉండదన్నా, నేను ఫ్రెండ్స్ బలవంతంగా తాగేస్తున్నాను, కొంచెం తాగదామన్నాను, కంట్రోల్ ఉండట్లేదు, తాగేస్తున్నాను, తాగినప్పుడు ఇంట్లో ఇష్యూస్ అవుతున్నాయి, లేకపోతే బాగుంటాము. సో కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 వీక్స్ జరిగినాయి. ఈ అమ్మాయిని వీళ్ళింటోనే మనం పుట్టింట్లో నమ్మని చెప్పాను, ఇద్దరు వేరే వేరే రాసుకోమని చెప్పాను. 4 వీక్స్ తర్వాత వెళ్ళమన్నాను. సో 4 వీక్స్ అది పోయే కొందికి ఆ అబ్బాయి కంప్లీట్గా మండే టు సాటర్డే మందు ముట్టుకోడు, సండే ఒక్కరోజే తాగుతాడు. తాగినప్పుడు ఏం చెప్పారంటే, నువ్వు వేరే రూమ్లో పనుకో, ఆయన వేరే రూమ్లో పనుకుంటాడు, మహాడుకోబాకండి. సో ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాబ్లం 95% సాల్వ్ అయిపోయింది. 6 మంత్స్ తర్వాత ఆల్మోస్ట్ ఆయన కంప్లీట్గా కూడా మందు వదిలేశాడు. చాలా లైట్గా తాగడము, వైఫ్తో బాగుండడము. సో రీసెంట్గా తెలిసింది అమ్మాయి కన్సీవ్ అయింది. సో బాబు పుట్టాక మీ దగ్గరకు వస్తాం పేరు కోసం అని. విడిపోవడానికి సిద్ధంగా ఉన్న జంటను కూడా ఒక అక్షరం మార్చి కలిపే శక్తి న్యూమరాలజీకి ఉంటుంది. ఎవరు కూడా విడిపోవడానికి పెళ్లి చేసుకోరు, హ్యాపీగా ఉండాలని పెళ్లి చేసుకుంటారు. బట్ నంబర్స్ బాలేక ఇలా జరుగుతాయి, మిస్అండర్స్టాండింగ్, కొట్లాట్లు, డైవర్స్ వరకు వెళ్తాయి. న్యూమరాలజీ గైడెన్స్ తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు మ్యాచింగ్గా పేరు పెట్టుకుంటే ఆ కాపురం చాలా బాగుంటుంది, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు, కొట్లాట్లు ఉండవు, లైఫ్ అంతా ప్రతిరోజు పండగలా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు గీతా గారు. సో గీతా పేరులో రాంగ్ నంబర్స్ ఆ మిస్అండర్స్టాండింగ్ దారి తీసుకెళ్తాయి. 12 నంబర్ అండ్ 16 నంబర్. సో మీ పేరు కూడా గీత అయితే మీ పేరులో కరెక్షన్ అవసరం ఉంది. ఎంత తొందరగా కరెక్షన్ చేసుకుంటారో అంత మంచిది. అండ్ చాలామంది ఏమంటే తెలిసి తెలియని వాళ్ళ దగ్గర కరెక్షన్స్ చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. న్యూమరాలజీ అనేది ఓన్లీ ఎక్స్పర్ట్ డీల్ చేయాలండి. కొంచెం నేర్చుకుంటున్నాడు, మీ పేరు ఇవ్వండి, ప్రాక్టీస్ చేస్తాడు, ఇలా చేసుకుంటే దోషాలు ఎక్కువయ్యి నెగిటివ్ వైబ్రేషన్స్తో చాలా నష్టం. చాలామంది రాంగ్ కరెక్షన్స్ కూడా యాక్సిడెంట్స్ అయినాయి, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళారు, కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో రాంగ్ కరెక్షన్స్, రాంగ్ పర్సన్స్ని కలవద్దండి, ది బెస్ట్ని కలవండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ వరకు మీ దగ్గర అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీలో చాలామందికి అసలు నా పేరు బాగుందా లేదా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. కొన్ని పేర్లలో శక్తి 30 ఏళ్ల వరకు లాగుతుంది బాగా, ఆ 30 నుంచి డౌన్ అవుతారు. కొన్ని పేర్లో 35 నుంచి డౌన్ అయిపోతారు. కొన్ని పేర్లలో 40 ఏళ్ళ వరకు ఏది పట్టినా బంగారమే, 40 ఏళ్ళు దాటినప్పటి నుంచి డౌన్ అయిపోతారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, లైఫ్ అంటే ఏంటో ఉక్కిరిబిక్కిరి అయిపోతారు. కొంతమంది 50 ఏళ్ళ వరకు బాగుండి సడన్గా ఒక కొలాప్స్ చూస్తారు. సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయేది, సో చెడు ముందు జరగబోయేది ముందే మీకు సూచించి మీ పేరులో చిన్న మార్పుతో ఆ సమస్యను తప్పించుకోవడమే సంఖ్యాశాస్త్రం ముఖ్య ఉద్దేశం. సో మీ పేరులో వైబ్రేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే మీకు మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగుంటుంది. సో దానికోసం ఈ ప్రయత్నం అంతా. సో మేము గత 35 సంవత్సరాల నాన్నగారితో పాటు వీఆర్ మోటివేటింగ్ పీపుల్. సో 97లో హైదరాబాద్ ఉండే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, డెక్కన్ క్రానికల్లో నంబర్స్ బై నెహ్రూ అనే ఆర్టికల్ ఒక ఫుల్ పేజ్ నాన్నగారు రాసేవారు. కొన్ని లక్షల కాపీస్ సేల్ అయ్యేవి. డెక్కన్ క్రానికల్ నంబర్స్ బై నెహ్రూలో కొన్ని వేల మంది లెటర్స్ రాస్తే దాంట్లో కొన్ని లెటర్స్కి రిప్లైలు ఇచ్చేవాళ్ళము. సో ఆల్మోస్ట్ 2004 వరకు నంబర్స్ బై నెహ్రూ అనే ప్రోగ్రాం పెద్ద హిట్. అండ్ నేను నాన్నగారు హెల్ప్ చేసేవాడిని. ఈ డెక్కన్ క్రానికల్ పేపర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ మీద అవేర్నెస్ పెరిగింది. అండ్ ఎంతోమంది మా గైడెన్స్ తీసుకున్న వాళ్ళు ఆ పేపర్ ద్వారా చాలా చాలా పెద్ద సక్సెస్ సాధించారు. సో మీ పేరులో నంబర్ బాగుందా లేదా చాలా సింపుల్ అండి. మీ పేరులో కానీ 12వ నంబర్, 13వ నంబర్, 16వ నంబర్, 18వ నంబర్, 19వ నంబర్, 27వ నంబర్, 31వ నంబర్, 33వ నంబర్, 36వ నంబర్, 57వ నంబర్, 64వ నంబర్, ఇవి కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు,
63 ఎఫెక్ట్ ఉండకూడదు. బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేకపోతే యు ఆర్ లక్కీ. మీరు పట్టిందల్లా బంగారం అండ్ మీకు మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం ఖచ్చితంగా లభిస్తాయి. బట్ నేను చెప్పిన నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా కూడా జీవితాన్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఒక పేరు చూసినప్పుడు 6 నంబర్స్ ఉంటాయి. ఈ 6 నంబర్స్లో ఒక్క నంబర్ 12 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27 ఉన్నా, 31 ఉన్నా, 33 ఉన్నా, 36 ఉన్నా మన లైఫ్ పాడైపోతుంది. చాలామంది చూసారు గ్రాఫ్ ఇలా ఉంటుంది, సడన్గా పడిపోతారు. సో సడన్గా కార్ యాక్సిడెంట్, 2 చనిపోయారు. అంతవరకు బాగుంటారు. అంతెందుకు సుశాంత్ సింగ్ 33 వరకు బాగున్నాడు, సడన్గా ఆయన సూసైడ్ చేసుకున్నాడా, చంపేశారా పక్కన పెడితే, హీజ్ నో మోర్. సౌందర్య 33 వరకు బాగుంది, హెలికాప్టర్ క్రాష్లో చనిపోవడం జరిగింది. సో ఆ పేరులో కానీ ఆ మార్పులు చేసుకోగని ఉంటే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు, ఆయుష్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. పేరుని ఎంత చక్కగా వాడితే దేవుడి నుంచి అదృష్టం అంత చక్కగా వస్తుంది. సో నేను చెప్పిన బ్యాడ్ నంబర్స్ మీ పేరులో లేవు అంటే మీరు అదృష్టవంతులు. ఈ నంబర్స్, సో మీ పేరులో అదృష్టం ఉందా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ పేరు, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మాత్రం పెట్టండి, మీ సమస్యలు పెట్టకండి. నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను. ఈరోజు మీరు బాగుండొచ్చు, ఫ్యూచర్లో ప్రమాదమయ్యే నంబర్లు ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఆ ప్రమాదాన్ని నివారించడమే న్యూమరాలజీ ముఖ్య ఉద్దేశం. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్ రాసుకోండి. 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఈ నంబర్స్కి పంపించండి. 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. ఉత్త హాయ్ అని పెట్టి ఆగద్దండి, మీ డీటెయిల్స్ పెట్టేసి మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోండి. నేను 24 అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. ఒక నంబర్కి వాట్సాప్ చేశాక ఇంకో నంబర్కి సేమ్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయకండి. అన్నీ చూడాల్సింది నేనే, ప్రతి ఫోను నేనే చూసి రిప్లై ఇస్తా. కాబట్టి దయచేసి ఒక నంబర్కి వాట్సాప్ పెడితే చాలు. సో సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. మీ పేరు బాగుందంటే మీరు చాలా లక్కీ. మీ పేరు బాలేదన్న వాళ్లకు ఎంత తొందరగా వీలైతే నా అపాయింట్మెంట్ తీసుకొని మీ పేరులో ఒక అక్షరం మార్చుకొని అదృష్టం వచ్చేలా చేసుకోండి. చిన్న పిల్లల కోసం పేరు పెడుతున్నారు. 2023 సెప్టెంబర్లో పుట్టాడు, అక్టోబర్లో పుట్టాడు, ఈ పేరు అనుకున్నాం, ఈ పేరు ఇలా చేయకండి. చిన్న పిల్లలకి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్గా రాగలిగిన వాళ్ళు సండే మణికొండలో ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు మీ నేమ్స్ పంపిస్తే నేమ్ కరెక్షన్ అవసరం లేదు అనేది 1-2 సార్లు రీచెక్ చేసి చెప్తారు. అవసరం ఉంది అని అంటే వెంటనే చేయించుకోండి. త్రూ ఆన్లైన్ అపాయింట్మెంట్ అన్నా తీసుకోవచ్చు. లేదు మాకు ఆఫ్లైనే కావాలి, మా పిల్లలకు పేర్లు పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఎవ్రీ సండే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. ఆ ప్రకారంగా సరే మీరు ఖచ్చితంగా కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.